వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకే తెలిసిన ఫాల్ టైం గాయస్. ఈరోజు అయితే మనం ఎండగా ఉన్నప్పుడైతే మనమైతే ఒక గుడికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే మనకి ఇప్పుడైతే 3:11 అయితే అవుతుంది. అంటే పర్లేదు, కొంచెం బాగానే ఉంది. కాకపోతే కొంచెం మీకు లైట్ ఉన్న వాళ్ళు నీట్గా కనబడకపోవచ్చు, పర్లేదు. కింద తర్వాత నీట్గా చూపిస్తాను, మొత్తం రూట్ అయితే ఇక్కడ చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ ఇటుకేసి వెళ్తే టీపీఆర్కి అయితే సింపుల్ నుంచి అయితే తిన్నాక రావాలి. అండ్ మనమైతే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. నార్మల్గా యూట్యూబ్ చేస్తాను ఏంటి మమ్మల్ని ఇవా మేకలు వేస్తున్నాం. పర్లేదు. ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి, అటు ఇటు వెళ్తూ ఉంటున్నాయి. ఇక్కడ చాలా పచ్చగా అయితే, చాలా గ్రీనరీగా అయితే ఉంది. మొత్తం ఒకే రకమైన పూల చెట్లు అయితే ఉన్నాయి. అండ్ మధ్యలో కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. చాలా తక్కువగా అయితే ఇల్లు ఉన్నాయి. అండ్ మధ్య చిక్కలు కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే ఒకప్పుడు చికెన్ షాప్ అనమాట, మూసారు. అండ్ మనతో పాటు మన విక్కీ అండ్ కౌశిక్ కూడా వస్తున్నారు. కాకపోతే వాళ్ళ మధ్యలో మనతో జాయిన్ అవుతారు. అంత కొంచెం పనుండి అయితే వెళ్ళారు, వెంటనే అయిపోగానే వస్తారు. అండ్ ఇప్పుడు మనకైతే ఇప్పుడే టైం ఎందుకైతే అనుకున్నానంటే, మనకైతే కొంచెం అందరికీ ముందు వీడియో చేయడానికి అయితే కొంచెం భయం అనమాట. అంటే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాను. అందుకే ఎవరు లేని టైంలో అయితే నేను చేస్తున్నాను. గుడి అయితే ఇప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. తర్వాత మీకు పిక్ నార్మల్గా బయట నార్మల్ పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఓపెన్ చేస్తుంది అయితే. అండ్ ఇప్పుడు ఎక్కడైతే ఎవ్వలేరు, నిశ్శబ్దంగా ఉంది. అండ్ ఎవరో కొంతమంది అయితే వస్తున్నారు. అండ్ నాకు తెలిసి ట్రాక్టర్ లాంటిది వస్తున్నట్టుంది, హెవీ వెహికల్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ వర్షం పడితే ఇక్కడైతే అంత బాగోదని నేను చెప్పలేను. అండ్ ముందే ఒక కుక్క అయితే ఉంది. అండ్ ఇదే మనం ఇప్పుడు వస్తాం గుడి. అండ్ ఇక్కడైతే ఇంకా ఏవో కడుతున్నట్టున్నారు, అందుకే ఇసుక గట్ట తెచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం కుక్కలు అయితే ఉన్నాయి. అండ్ మనం వాళ్ళ కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం విక్కీ బ్రో వచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ కలుద్దాం. అండ్ గైస్, విక్కీ అయితే ఇంకా రాలేదు. అండ్ నేనైతే ఇందాక చాలాసేపటి నుంచి అయితే చూస్తున్నాను వాళ్ళ కోసమే. అండ్ ఇందాకలో ఒక అంకుల్ అయితే నన్ను పిలిచారు. అండ్ అక్కడ చాలా గోడ్స్ అయితే ఉన్నాయి కదా, మేకలు, వాళ్ళవేనమాట. అండ్ మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళే. అండ్ పక్కనే వాళ్ళ ఇల్లు కూడా కొంచెం ఒక 7 to 8 హౌసెస్ పక్కన. అండ్ ఇక్కడైతే మనకి చాలా నిర్మానుష్యంగా ఉంది, అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఎవ్వరు లేరు, కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు. అలా చూడండి ఒకసారి. కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా పెద్దగా ఎవరైతే రావట్లేదు ఈ గుడికి. ఈవినింగ్ అయితే తెరుస్తారు. నార్మల్గా అందరు దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు. అంత మించి అయితే ఇంకా పెద్దగా ఎవరైతే రాలేదు. అండ్ చూసారా, దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడైతే మనకైతే గుడి అయితే క్లోజ్లో ఉంది. మీకు చెప్పాను కదా, పిక్ అయితే లాస్ట్లో గుడి అయితే క్లోజ్లో ఉంది. అండ్ మీకు చెప్పాను లాస్ట్లో ఒక చిన్న పిక్ అయితే యాడ్ చేస్తానని. గుడి అయితే ఓపెన్ ఉన్నది. అండ్ మనకైతే కామెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకు కూడా వ్యూవర్స్ ఉన్నారని, అండ్ మనం పెట్టే ప్రతి వీడియో చూస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టిన వీడియోస్కి అయితే షార్ట్స్కి అయితే రిప్లై వస్తుంది, బ్రో అది ఏమైనా లాంగ్ వీడియోస్ బ్రో అని. అండ్ నేను అందుకోసం మీకు కష్టపడి ఈ టైంలో కూడా నేనైతే వచ్చాను. నేను కష్టపడి కాదు, దగ్గరే, కొంచెం మా ఇంటి నుంచి అయితే కొంచెం దగ్గర. ఇంతవరకు నేను వెళ్ళినవైతే చాలా కొంచెం అయితే దూరము.
కొంచెం దూరంగా వెళ్తేస్తున్నాం. ఇప్పుడైతే కొంచెం దగ్గరగా చిన్న గుడి అయినా చాలా మంచి గుడి. అండ్ ఇక్కడ పూజలు లాంటివి అయితే బాగా జరుగుతాయి. అండ్ అందువలన నేనైతే ఇక్కడైతే ఇక్కడ వీడియో అయితే తీయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మన విక్కీ గడ్ కోసం అయితే వెయిట్ చేయాలి, విక్కీ గడ్ బ్రో కోసం అయితే. అండ్ వాడితో పాటు మన కౌశిక్ బ్రో కూడా వస్తున్నాడు. కాకపోతే చెప్పాం కదా చిన్న పని మీద అయితే వెళ్ళారని. అండ్ రాగానే మొత్తం మీకైతే లోపల మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. అండ్ అక్కడ కుక్క అయితే పడుకుని ఉంది, నీట్గా అబ్జర్వ్ చూసారు కదా. ఇంతవరకు స్టార్టింగ్లో కూడా ఒక కుక్క వచ్చింది, ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది. అదైతే ఇందాక చూస్తున్నాం కానీ అది కనబడట్లేదు. అండ్ మనమైతే ఒకసారి ఇప్పుడు వెయిట్ చేద్దాం, ఇంకా వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వస్తే అప్పుడు చూడొచ్చు. ఇందాక ఒక్క నిమిషం ఈ ప్లేస్ని అయితే అబ్జర్వ్ చేయండి గైస్. అండ్ ఇక్కడ ఇలాంటి చోటు అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఎందుకు అంటున్నాను అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా గైస్, ఎవ్వరు డిస్టర్బెన్స్ అయితే ఉంటారు. కానీ ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళైతే డాగ్స్ అయితే కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి. అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా ఇల్లు, ఆ ఇంట్లో అయితే 2 to 3 డాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు వెళ్ళే ముందు ఒక ఇది చూపిస్తాను. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం కనబడకపోవచ్చు, ఇక్కడ ప్రతి ఇంట్లో డాగ్ అయితే మ్యాక్సిమం ఉండాలి. చాలా ఎందుకు నేను అంటున్నానంటే దొంగలు అబ్యూస్ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నేనైతే అలా చెప్తున్నాను. నాకు తెలిసా ఒక్క ఫీలింగ్ ఏంటి ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తాను అనుకుంటుందేమో. అండ్ మనకి ఇంకా వీళ్ళు ఎంతసేపు మనం లేట్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. మన విక్కీ కౌశిక్ బ్రో అయితే వచ్చేస్తున్నారు. అయితే పాటలు అయితే పాడుకొని వచ్చేసాడు. మన విక్కీ బ్రో కూడా వచ్చేస్తున్నాడు. గైస్ ఆకాశ్ అని కూడా వచ్చేస్తున్నాడు. మీకోసమే ఇక్కడ వెయిటింగ్ మన ఫ్యాన్స్ అంతా. అండ్ గైస్ ఇప్పుడైతే మన వాళ్ళు వచ్చేసారు. అండ్ నేను చూడడం మర్చిపోయాను గైస్, లోపల కూడా అండ్ ఇది లోపల కూడా ఇంకో కుక్క ఉంది. ఇప్పుడే మమ్మల్ని చూసైతే బయటకు వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మా విక్కీ బ్రో అయితే కంటిన్యూ చేస్తుంది వీడియో. అక్కడ తీయండిరా కౌశిక్ చూసి పెద్ద చూస్తే అది కిట్టిస్తాను పర్వాలేదు చిక్కులో తీసి. అండ్ వేసి మనమైతే ఇక్కడ అమ్మ ఉంది, ఒక చెట్టు అయితే ఉంది. అండ్ ఇదైతే వేప చెట్టునా చూడు, వేప చెట్టు అయితే ఉంది. వేప చెట్టు అయితే ఉంది అంత కనుక నేనైతే కొంచెం. అండ్ ఇక్కడ ఏవో చెక్కలు దగ్గర ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి. నేనైతే అంత కరెక్ట్గా ఇది ఏంటో నాకు తెలియదు. అండ్ ఇక్కడ మనకి పూజ చేస్తున్నారు ఈ వేప చెట్టుకి. అండ్ ఇక్కడ పక్కన త్రిశూలం కూడా ఉంది. అండ్ ఇది వచ్చినట్టయితే మనకైతే అమ్మ ఉంది. ఇటుకైతే మనకి అటు నుంచి అయితే మనం చుట్టూ ప్రదక్షిణ అనేది చేసి రావాలి. మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఎంట్రన్స్ అయితే నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి కుంకం అండ్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఏమంటారు ఉండి అయితే ఉంది. అండ్ మనం మీద దండం పెట్టుకుని అయితే వచ్చేద్దాం. అండ్ మనం నీట్గా చూసినట్టయితే ఇప్పుడు అమ్మవారు అయితే చూపిస్తాం ఒకసారి. కనబడుతున్నారు అనుకుంటా. అండ్ ఓపెన్ చేసినప్పుడు మీకు లాస్ట్లో వచ్చిన పిక్ పెడతాను అన్నాను కదా, అలాగైతే యాడ్ చేస్తాను. ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడైతే పెట్టుకోవడానికి కానీ చూసుకోవడానికి ఇది లేదు, అర్థం తెలియదు ఎక్కడ ఉంది. రెండు ఉన్నాయి, చూద్దాం. రెండు చూసారు అటు ఒక్క అటు ఇటు ద్వారపాలకులాగా అయితే 2 అద్దరు అయితే పెట్టారు. నీట్గా ఉంది కానీ చిన్నగా ఉంది. చూసారు ఫేస్ మొత్తం చెమటలు అయితే నార్మల్ కంగారు అయితే అయిపోయింది ఎండలో ఉండడం వల్ల. అండ్ ఇక్కడ మనకు సీసీ కెమెరా కూడా ఒకటి ఉంది.
అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది గైస్. ఇక్కడ నార్మల్ ఇది చిన్న గుడి కదా, ఇంక్రియేట్ ఉంటే అనుకోవచ్చు, కానీ మొత్తం ఫుల్ సెక్యూరిటీతో ఉంది. అండ్ ఇక్కడ మనకు ఫ్యాన్ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టు మొత్తం ఇక్కడైతే మొత్తం గ్రీనరీగా అయితే ఉంది. అండ్ కనిపించకపోవచ్చు మీకు, మ్యాక్సిమం కనబడుతుంది, ఎందుకంటే అండ్ అక్కడ మీకు మెయిన్ చూపించడం మర్చిపోయాను. ఇక్కడ చూసినట్టు మనకి శివుడు పార్వతి అయితే ఉన్నారు. అండ్ సైడ్న ఇవ్వండి మనకి ఈ డ్రాయింగ్ అయితే ఉంది. అండ్ ఇవి ఏమంటారు, పర్వతాల కైలాసగిరి. అండ్ అదే అలాగైతే గీసారు అనుకుంటాను. అండ్ ఇటు మనకి చిన్న శివలింగంలో అయితే ఉంది. అండ్ నీట్గా ఒకసారి చూడండి, గంగా పైన అయితే గంగా వస్తున్నట్టు అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం మీకు అంత క్లియర్గా అయితే లేకపోవచ్చు, ఒకసారి చూడండి. మ్యాక్సిమం మేమైతే మా ఎఫర్ట్స్ అయితే మేము పెడుతున్నాం నీట్గా చూపించడానికి. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఇదైతే ఉంది. అండ్ కాకపోతే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ పనికి ఇక్కడ యూజ్ అయ్యే సామాన్లు అయితే వెనకాతలు పెడుతున్నారు. అండ్ మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వచ్చినట్టయితే సంథింగ్ ఏదో ఇక్కడైతే నాకు అంటింది, అదేంటో తెలియట్లేదు. స్పైడర్ గబ్బా చెట్లు కూడా ఉన్నాయా? లెగ్స్ అయితే వాష్ చేసుకోవడానికి ఇలాగైతే ఒకటి ఉంది. సారీ చీకటి మీద చెట్టు వెళ్ళిపోయింది. అండ్ నేనైతే తాగొచ్చు అనుకుంటా. ఈ బోర్ వాటర్ ఇది నేను తాగకూడదా? మనమైతే ఎవరైనా గుడికి వెళ్ళే ముందు కాల్ కడుక్కుంటారా? మనమైతే గుడికి వెళ్ళి గుడి నుంచి వచ్చేసి కాల్ కడుక్కుంటున్నాం. చెట్లు నాటారు, చెట్లు కూడా ఉన్నాయి గైస్. ఒకసారి చూపించు మొత్తం. ఇక్కడ ఏదో రాసింది గైస్, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం. ప్రదేశం అది కాదే, పొలం. కొబ్బరికాయలు కొట్టు ప్రదేశాల కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం. కొబ్బరికాయ ప్రదేశం అనుకుంటుంది. అయితే పాన్ అయితే వాళ్ళ పెట్టి పడేశారు. అండ్ అందుకే మనకైతే నీటికి కనబడట్లేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సూదిగా అయితే ఉంది. చూసారు గైస్, సూదిగా ఒక రాయి ఇది ఐరన్ అయితే ఐరన్ ఇది. అండ్ ఇక్కడ మనకైతే పాలు మొత్తం ఇక్కడ రాయితో అయితే నీట్గా బచ్చతో అయితే పెట్టి డెకరేషన్ చేశారు. చాలా కొన్ని రకాలైతే చెట్లు అయితే పెట్టారు. చింత చెట్టు, ఐస్ చెట్టు, ఇంకా చెట్టు పేరు జామ చెట్టు అయితే పెట్టారు. అదే ముళ్ళు ఉన్నాయి. నాకు తెలిసి ఇది అదేదో పత్రం అంటారు. నాకు తెలిసి అది మామిడి పత్రం సంథింగ్. మీకు తెలిస్తే కామెంట్ ఒకసారి ఆకైతే చూడండి. అండ్ దీనికైతే ముర్రులు కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ మన తులసమ్మ. అండ్ మనకైతే మందారం అయితే పెట్టారు. ఇక్కడ ఏదో చేశారు, ఇక్కడ ఏదో చేస్తా అనుకుంటా. ఇక్కడ ఏదో హోమం, ఇక్కడైతే ఒక గుడి అయితే ఉండేది తీసేశారు. ఇక్కడ మనకైతే గుడి అయితే ఉండేది తీసేశారు. ఇక్కడైతే వినాయకుల స్వామి అయితే మనకి ఇక్కడ కనబడతారు. అండ్ మనకి లాస్ట్లో ఇక్కడ చూసినట్టయితే మన బుజ్జి గణపయ్య. అండ్ డోర్స్ అయితే తీసేయచ్చు. అండ్ చిన్న గంట కూడా ఉంది. ఓకే, డోర్ వేసేద్దాం. చూసారా గైస్? ఓకే, అంత చిన్న తలుపులు అయితే ఉన్నాయి. మళ్ళీ అంత చుట్టూ తిరిగే చెట్లు ఉన్నా ఇక్కడ ఉన్నా. అండ్ చిన్న గుడిలో కనిపించవచ్చు, కానీ మనం కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మనం జస్ట్ నార్మల్గా ప్రతి ఒక్క గుడికి మనం అయితే చూపిస్తాం. అండ్ ఈ మధ్య గ్యాజెట్స్ అయితే ఏం పెట్టట్లేదు, పెడతాం త్వరలో అన్నీ వస్తాయి. అండ్ అవి కూడా మీకు పెడతాను. అండ్ మనమైతే ఇంకా లాస్ట్లో మనకి మొత్తం గుడి పిక్ అయితే చూపిస్తాం. మొత్తం గుడిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ వెహికల్స్ ఇబ్బంది అయిపోద్ది. చెట్టు చూసారు గైస్, సైడ్కి బేచేసే వెహికల్స్కి ఇబ్బంది అయిపోద్ది. అండ్ మనమైతే అండ్ గైస్ ఇది మన ఇవాళ వీడియో. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఈ వీడియోకి ఇస్తున్న టార్గెట్స్ అయితే నేను ఈ వీడియోకి ఇస్తున్న లైక్ టార్గెట్స్ అయితే జస్ట్ 50 లైక్స్. అండ్ మీరు అడిగారు కాబట్టి నేనైతే వీడియోస్ అయితే చేశాను. అండ్ ఖచ్చితంగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నాకు తెలుసు. అండ్ మనమైతే ఇప్పుడు 57 సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఉన్నారు. అండ్ అంతా ఫ్యూచర్లో పెరుగుతారు అని నేను అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.